అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక సింహం ఎలుక కథ చెప్పుకుందాం. అనగా అనగా ఒక దట్టమైన అడవిలో ఒక సింహం ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఆ సింహం కునుకు తీస్తూ ఉండగా ఒక చిట్టెలుక చెట్టు మీద నుంచి సింహం పైన పడింది. వెంటనే సింహానికి మెలకువ రావడంతో కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహం పట్టుకుంది. అల్పాహారముగానైనా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది ఆ సింహం. అప్పుడు తెలివైన చిట్టెలుక సింహం ఉద్దేశం గ్రహించి వెంటనే, "ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికొస్తాను" అని ప్రాధేయపడుతుంది. అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ, "నువ్వు నాకు ఏమి పనికొస్తావులే, క్షేమంగా వెళ్ళిరా" అని ఎలుకను వదిలేస్తుంది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. తన బలంతో ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. వెంటనే జంతువులన్నీ భయంతో దాక్కున్నాయి. కొద్దిసేపటికి చిన్నగా భయంతో ఉన్న ఒక ఎలుక పొదలులోంచి సింహాన్ని చూసింది. సింహం దగ్గరికి వచ్చి అతని పరిస్థితి చూసి వెంటనే తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది. ఎలుక చాలాసేపు కష్టపడడంతో చివరికి వలలో పెద్ద చిల్లు తయారయ్యింది. వెంటనే సింహం వలలోంచి బయటపడింది. ఎలుక వైపు చూసి, "నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. నీ పరిమాణంకి ఎన్నో ఇంతలుగా నాకు సహాయం చేశావు. నీ మేలు నేను ఎన్నడూ మర్చిపోను" అని అంటుంది. ఆ రోజు నుంచి సింహంకి ఎలుకకి మంచి స్నేహం ఏర్పడింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటి అంటే, ఎప్పుడూ ఎవ్వరినీ తక్కువ అంచనా వేయరాదు. సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది. అందరి పట్ల స్నేహభావంతో ఉండాలి. ఇక కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Signing off, Katha Kathanam, Stories of the Soul.